అందరికీ గుడ్ ఈవినింగ్. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని ఎవరైతే స్మితా సబర్వాల్ ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర కట్టు బానిసగా పనిచేసినటువంటి ఆవిడ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అనేక కుంభకోణాల్లో కూడా భాగస్వాములుగా ఉండుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అడుగులకు మడుగులు ఒత్తుకుంటా వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏది చెప్తే గా పని చేసినటువంటి ఎవరైతే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గారు ఉన్నారో కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వంలో ఉండుకుంటా ప్రభుత్వ భాగస్వామిగా ఉండుకుంటా ఈరోజు ఎవడో గోసిగాడు కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి చిల్లరగాళ్ళు డ్రామాలు ఆడించేటటువంటి ఏవైతే కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ వీడియోలు ఆ సన్నాసులు క్రియేట్ చేసి సోషల్ మీడియాల మాధ్యమాలలో వాటిని సర్క్యులేట్ చేస్తే ఈ మహాతల్లి మరి దేశంలో అత్యున్నతమైన చదువు చదివినటువంటి ఈ మహాతల్లి కనీసం నేను ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆదేశాలను పాటించాలనేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇక నాయంత ప్రకృతి ప్రేమికురాలు లేదు, ఇక నాయంత సత్యహరిచంద్రవంతురాలు లేదు. సత్యహరిచంద్రుడు అంటే నేనంటే సత్యహరిచంద్రుడు నా మేనమామ అనే విధంగా కటింగ్లు ఇచ్చుకుంటా వాళ్ళు ఏవైతే ఫేక్ వీడియోలని సర్క్యులేట్ చేసిర్రో ఈమె కూడా తన అఫీషియల్ ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ రకంగా దాదాపు 2000 మంది వాటిని పోస్ట్ చేస్తే ఆ 2000 మందికి కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు. అందులో ఆ ప్రముఖులకు అందరికీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వీటిని ఫేక్ వీడియోలని పోస్ట్ చేసి మళ్ళీ తర్వాత తప్పైందని చెప్పి వాటిని తన అకౌంట్లోకి వెళ్ళి తొలగించడం చూసినాం. మరి ఈ మహాతల్లి కూడా ప్రభుత్వంలో అనుకుంటా ఎక్కడ లేని ప్రేమ ఒలకవోసుకుంటా ఇక ప్రకృతిని నేనే కాపాడుతా, ఈ ప్రకృతిని కాపాడడానికే నేను భూమి మీదకి వచ్చిన అనే విధంగా ఈమె కటింగ్లు ఇచ్చుకుంటా వాటిని పోస్ట్ చేసింది. ఫేక్ వీడియోలని పోస్ట్ చేస్తే ఎవరైతే ఈ కంచె గచ్చిబౌలి భూములో నమోదైనటువంటి అనేక కేసులలో విచారణ భాగంగా ఈ మహాతల్లిని కూడా విచారణకు రమ్మని చెప్తే 2000 మంది పోస్ట్ చేశారు, నేను చేసిన నాకేం సంబంధం అని ఇట్లా అందరినీ శిక్షించాలి, లేకపోతే నన్ను కూడా వదిలేయాలనే రకంగా ప్రభుత్వంలో కూడా ఈ రకంగా మాట్లాడుతుందంటే ఎంత బరి తెగింపుతానో మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇంత ప్రకృతి మీద ప్రేమ ఉన్నటువంటి ఈవిడ గారి వ్యవహారం మీరు ఒకసారి చూస్తే ముక్కున వేలేసుకుంటారు. ఈ మహాతల్లి ఆ కల్వకుంట్ల కవితమ్మ ఢిల్లీలో లిక్కర్ దందా చేసి అక్కడ జైల్లో ఉంటే ఈ మహాతల్లి తన సొంత వెహికల్కి నెలకు 60,000 చొప్పున దాదాపు 61 లక్షల రూపాయలు తెలంగాణ ప్రజలు కాయ కష్టం చేసి తినకుండా ట్యాక్సులు కట్టినటువంటి పైసల్ని దొబ్బిపోయినటువంటి మహానుభావురాలు మహామహిళ ఈ బొమ్మ స్మితా సబర్వాల్ గారు. మన బిడ్డలు ట్యాక్సులు కడితే 61 లక్షల రూపాయలను దొబ్బిపోయింది. మళ్ళీ ఈరోజు పెద్ద నీతులు మాట్లాడుతుంది ఈ మహాతల్లి స్మితా సబర్వాల్ గారు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్పెషల్ సెక్రటరీ ఆఫీసర్గా ఉండి మీరు ఇటువంటివి ఎన్ని చేయలేదమ్మా? నీకు ప్రకృతి మీద అంత ప్రేమ ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏదైతే 111 జీవో పరిధిలోకి వచ్చేటటువంటి గండిపేట చెరువు కింద 100 కోట్లకు ఎకరం చొప్పున నియోపోలిస్ కావచ్చు, మై హోమ్ రామేశ్వరరావు కావచ్చు, ఇంకా అనేక సంస్థలకు ఏ రకంగా కట్టబెట్టినరో మేము చూడలేదా? 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కుక్కతోక దాకి కూలిపోయిన మాదిరిగా కూలిపోయి తెలంగాణ ప్రజల మధ్య 1,00,000 కోట్లు అప్పు పడ్డది. ఈరోజు అదే కాళేశ్వరం పేరు మీద కొన్ని కోట్లు లూటేవడంతో పాటు కొండపోశమ్మ సాగరు, బస్వాపూరు, గంధమల్ల, మల్లన్న సాగర్లో కొన్ని వేల లక్షల ఎకరాల భూములు మునిగిపోయింది. వాస్తవం కదా? అక్కడ ప్రకృతి నాశనం కాలేదా? అక్కడ చెట్లు మునిగిపోలేదా? మీరు ప్రజలకు చెప్పపెట్టకుండా రాత్రికి రాత్రి ఎత్తి నీళ్లు ఆ ఊర్ల మీద వదిలితే రాత్రికి రాత్రి కొన్ని వేల చెట్లు నీళ్ళలో మునిగిపోయింది. వాస్తవం కదా? ప్రజలు అన్నమో రామచంద్రాన్ని రాత్రికి రాత్రే కట్టు బట్టలతోని ఇండ్లని కాల్ చేసిపోయినటువంటి మాట వాస్తవం కదా తల్లి?
నీవు ప్రభుత్వంలో ఉన్నావు. ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇస్తే వాటిని తూచా తప్పకుండా పాటించాల్సింది పోయి ఈ రకంగా తిన్నిటి వాసాలు లెక్క పెడితే అసలు మిమ్మల్ని ఏమనుకోలేమా? ఇంత నిజాయితీ గల ఆఫీసర్వో మాకు తెలుసు. ఎంజిరంగ యూనివర్సిటీలో 61 లక్ష రూపాయలు దొంగ బిల్లులు వేడి దొబ్బిపోయినటువంటి నీవు ఈరోజు ప్రకృతి గురించి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నావు అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయమ్మా. నీవు ఆడ మహాతల్లివి కాబట్టి నిన్నేం అనలేకపోతున్నాం, ఎందుకంటే కొంత సంస్కారం ఉంది కాబట్టి. కావున ఇకనన్నా ఆ దొంగాలిచ్చేటటువంటి స్క్రిప్టుని ఈ రకంగా నీవు అమలు చేస్తున్నావు అంటే నీవు ప్రభుత్వంలో ఉండి కూడా కంచె చేను వేసిందనే విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చెప్తే ఆ రకంగా పనిచేస్తున్నావు అంటే ఎంత బరితెరిగితనం ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా. మంచైనా చెడైనా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యులు ఉంటారు. ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి దానికి వీళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఈ రకంగా మీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మాదిరిగా ప్రభుత్వంలో ఉండుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావంటే నీవు ఎవరి కోసం పనిచేస్తున్నావమ్మా? ఎవరిని మెప్పించడానికి పనిచేస్తున్నావు? ఎవరిని ఒప్పించడానికి పనిచేస్తున్నావు? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి నీవు ఈ రకంగా పనిచేస్తున్నావు? మాకు ఆలోచన చేయాల్సిన అవసరం అవుతుందమ్మా. గతంలో నీ వ్యవహారం కూడా ఏ రకంగా ఉందో మేము చూసినాం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తర్వాత నేనే అనే విధంగా నీవు ప్రవర్తించిన మాట వాస్తవం కదా? ఒకసారి ఈ ఫోటో చూడండి మిత్రులారా. ఈ మహాతల్లి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేక హెలికాప్టర్లో ఇటు సైడ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూర్చుంటే, ఇటు సైడ్ ఈమె కూర్చుంటే పాపం మినిస్టర్ హరీష్ రావు ఇద్దరి మధ్యలో చెప్రాజు మాదిరిగా చిన్నగా ఈమె చేతి కింద పనిచేసేటటువంటి వ్యక్తిగా ఏ రకంగా కూర్చున్నాడు మీరు చూడండి. ఇట్లా అధికార దహంతో ఈ రకంగా ప్రవర్తించింది మాట వాస్తవం కదా? ఇది ఒకటే కాదు, ఇంకా చాలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి అనేకమైనటువంటి స్కామ్లలో ఈ మహాతల్లికి మాత్రము వాళ్ళు చేసినటువంటి పాపాల్లో మాత్రము ఈమెకు భాగస్వామ్యం ఉంది. ఎవడైనా చూస్తే ఇది ఒరిజినల్ వీడియోనో ఫేక్ వీడియోనో అర్థమవుతుంది. ఐఏఎస్ చదువుకున్న మహాతల్లికి కనీసం ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోతే మనం ఏమనుకోలే. గతంలో కూడా మిత్రులారా కొంతమంది వికలాంగుల మీద ఈమె ఎటువంటి వ్యాఖ్యలు చేసింది, ఎంత అహంకారంతో వ్యాఖ్యలు చేసింది మీరు చూసినారు. ఐఏఎస్లంట వికలాంగులు ఐఏఎస్ కిందికి పనికి రారంట, అన్ని రకాలుగా పెట్టుకుంటేనే సకా పనిచేస్తారంట. ఇంత అహంకారంతో మాట్లాడి వికలాంగుల యొక్క వాళ్ళ పరువు దిగజారే విధంగా వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కూడా మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా తల్లి? ఆలోచన చేయండి మిత్రులారా. ఇటువంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. చెప్పే శ్రీరంగ నీతులు వాళ్ళు చేసినటువంటి ప్రతి దాంట్లో ఈ మహాతల్లికి భాగస్వామ్యం ఉంది. 2000 మంది మీద చర్యలు తీసుకుంటే నా మీద తీసుకోండి అంటే గాలి కోయేటటువంటి దానా మీద ఎవడో గోసిగాడు 100 మంది కుక్కలు బరుగుతుంటాయి, వాళ్ళందరినీ మనం పట్టించుకోలేము కదా. ఇట్లా అత్యున్నతమైనటువంటి పోస్టులలో ఉండి ఈ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు ఏదైనా ఉందంటే ఐఏఎస్ నాటి మించినటువంటి చదువు లేదు. ప్రభుత్వంలో భాగస్వామి గుండు కూడా ఈ రకంగా నీ వ్యాఖ్యలు చేస్తున్నావంటే అసలు ఏమనుకోవాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. అందరి మీద చర్యలు తీసుకుంటే ఈమె మీద వేసుకోవాలంట. ఇట్లా మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉంటే మొత్తం అందరిని డమ్మి చేసి ఈ మహాతల్లి అధికారాన్ని అనుభవించింది. చూడండి ఈ రకంగా పాప మినిస్టర్ హరీష్ రావుని పక్కన చిన్న పిల్లలక కాళ్ళు చేతులు ముదురుకొని కూర్చుంటే ఈ మహాతల్లి అధికారికంగా హెలికాప్టర్లో ఈ రకంగా జల్సాలు చేసుకుంటా ఒకటి ఇటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వీళ్ళని ఏమీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ప్రభుత్వం కూడా. ఈ రకంగానే ఆంధ్రప్రదేశ్లో ఇంకో దగ్గరలో చేస్తే పిచ్చోళ్ళ కింద ముద్రలు వేసి ఇప్పటికే ఏం చేస్తుండ్రో మనం గతంలో కూడా చూసినాం. కరోనా టైంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అక్కడి ప్రభుత్వాలు ఇటువంటి నకరాలు చేస్తే అధికారుల మీద ఏ రకంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు, ఏ రకంగా వాళ్ళని పిచ్చోళ్ళ కింద ముద్ర వేసిండ్రో మనం చూసినాం.
కానీ ఇది ప్రజాప్రభుత్వం, ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛనే ఈరోజు నెత్తి మీద ఎక్కి కూర్చొని ఈ రకంగా నాట్యం చేసుకుంటా ప్రభుత్వం మీద బదనాం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని మాత్రం ఉపేక్షించరాదని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కోరుతా ఉన్నా. దయచేసి ఖచ్చితంగా దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా ఈ మహాతల్లికి అయితే తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.